5 ఇయర్స్ ఈ వీడియోలో మనం కొత్త రేషన్ కార్డులు అలాగనే ఎవరైతే పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసము ఈ వీడియో. అయితే దీనికోసము తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో అయితే రావడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే ఇది పక్క పెడదాం కాసేపు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మరి మేము ప్రజాపాలనప్పుడు దరఖాస్తు చేసుకున్నామండి. మరి ఆ దరఖాస్తు ఎక్కడికి పోయింది? మేము అలాగనే గ్రామ సభలు వార్డు సభలప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాం కొత్త రేషన్ కార్డుకి, అలాగనే ఏదైతే మార్పుల చేర్పులకి. ఇప్పుడు ఇవన్నీ పక్కకు పోయినాయా? మళ్ళీ మేము మీ సేవలోకి వెళ్ళి మీ సేవల దరఖాస్తు చేసుకోవాలా? ఇవన్నీ అందరికీ ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయ్యే పరిస్థితి నెలకొంది ప్రస్తుతానికి తెలంగాణలో. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క మీ సేవల అప్లికేషన్ చేసుకొని అయితే జీవో ఇచ్చారు. బట్ ఆ జీవో వచ్చిన కొంత టైం వరకే ఈ యొక్క మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవడానికి, అంటే కొత్త రేషన్ కార్డు పెట్టుకోవడానికి, అలాగనే మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈ యొక్క మీ సేవ సైట్ అన్నది ఓపెన్ కావడం అయితే లేదు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని అంటే, సో ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళు ఏదైతే ప్రజాపాలన కానీ లేదనుకుంటే గ్రామ సభలు వార్డు సభలు మన దగ్గర తీసుకున్న అప్లికేషన్స్ అన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టుకొని అసలు వాళ్ళని మీ సేవలోకి, అంటే వాళ్ళ డేటా అంతా మీ సేవలోకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దానికోసం ప్రస్తుతానికి సర్వర్ ఆగింది అని చెప్తున్నారు. సో ఒకవేళ మీరు కనుక ఈ యొక్క మళ్ళీ ఆల్రెడీ ఈ సర్వర్ను ప్రాబ్లం పోయి ఓపెన్ అయినాక మీరు అప్లికేషన్ పెట్టుకున్నది ఒక్కసారి మీ సేవా సెంటర్కి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు ఎవరిదన్నా ఒకరిది, అంటే ఆధార్ కార్డు తోటి కానీ లేదనుకుంటే రేషన్ కార్డుతో కానీ డీటెయిల్స్ని ఎంక్వైరీ చేయండి. సో ఒకవేళ కనుక ఎంక్వైరీ చేస్తే అందులో మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డులో కనుక మీ పేర్లు కనిపిస్తే అప్పుడు ఇబ్బంది ఏం లేదు అనుకుంటే ఇక్కడ మార్పులు చేర్పులు చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ 2014 తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ మీ సేవ వాళ్ళకు కనిపిస్తున్నాయి. అంటే ఏదో గ్రామ సభలు వార్డు సభలో మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది డీటెయిల్స్ మాకు కనిపిస్తున్నాయి, మీ లిస్ట్ వచ్చింది అని చూపించడం జరిగింది. వాళ్ళు మళ్ళీ అయితే ఎట్టి పరిస్థితుల్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అది కంపల్సరీ అప్రూవల్ కావాలి. లేదు మేము ఫ్యామిలీలో ఒక అబ్బాయి అమ్మాయి లేకుంటే భార్య పేరుని యాడ్ చేయాలనుకుంటున్నా, అంటే మార్పులు చేయాలనుకుంటున్నాం అనుకుంటే మాత్రం ఒకవేళ 2014 తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళైతే మీరు కంపల్సరీ అది అప్రూవ్ కావాలి. అది అప్రూవ్ అయితేనే మళ్ళీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఒక అబ్బాయికి రేషన్ కార్డులో పేరు ఎక్కేయడానికి ఎక్కిచ్చారు, తర్వాత ఇంకో అబ్బాయి పుట్టాడు, ఇంకో అబ్బాయి పేరు కూడా యాడ్ చేయాలనుకుంటే మాత్రం మీరు అంతకుముందు చేసిన ఏదైతే పేరు అన్నది అది అప్రూవ్ అన్న కావాలి, రిజెక్ట్ అన్న కావాలి. చేస్తేనే మళ్ళీ మీరు మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అల్టిమేట్గా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పాతయన్నీ మర్చిపోండి. ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం చెప్పిన ప్రజాపాలన కానీ లేదనుకుంటే గ్రామ సభలు కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఇక మీరు మీ సేవను నమ్ముకొని మీ సేవ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ మీరు కనుక అప్లికేషన్ పెట్టుకుంటే ఓపెన్ చేసి చూస్తారు. ఓపెన్ చేసి చూస్తే అందులో అప్రూవ్డా రిజెక్టెడా లేదనుకుంటే ఎక్కడ ఆగిందన్న డేటా అన్నది ఎంత అయితే కనిపించడం జరుగుతుంది. సో అలా చూపించిన డేటాను చూసుకొని మీరు నెక్స్ట్ ఏం చేయాలన్న దాన్ని డిసిషన్ తీసుకోండి. ఒకవేళ అందులో డేటాలో కనిపిస్తలేదనుకుంటే మీ సేవలో మీరు అప్లై చేసేసేయండి, ఇంకో సెకండ్ ఆలోచన లేదు. కనిపిస్తుంది కానీ అప్రూవ్డ్ స్టేజ్లో ఉంది అనుకుంటే అది అప్రూవ్ అయినాక నెక్స్ట్ ఇంకెవరైనా అబ్బాయి ఉంటే యాడ్ చేయించుకోండి. సో ఇది మన తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అలాగనే పాత రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి సమాచారం. సో ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే వేసేయండి వీడియోకి. నెక్స్ట్ వచ్చేసి ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.